10 ఏళ్ల పాటు ఆనాడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో అద్భుతమైన ప్రగతిని మనం సాధించడం జరిగింది. 10 ఏళ్లలో ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్కి మాత్రమే పరిమితమైన ఐటీని మరి ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి పట్టణాలకు Tier 1, Tier 2, Tier 3 పట్టణాలకు కూడా విస్తరించాలనే సంకల్పంతో ఆదిలాబాద్ లాంటి పట్టణంలో కూడా ఐటీ రంగానికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఇవాళ మీరు చూస్తున్న ఈ 5 ఎకరాల సువిశాల ప్రాంగణంలోని ఐటీ హబ్ ఏదైతే ఉందో ఇది ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. 40 కోట్ల రూపాయలతో దాదాపు 50,000 స్క్వేర్ ఫీట్లలో 700 మంది యువత, ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించిన యువతకి ఇక్కడ అవకాశాలు ఇవ్వాలి, అవకాశాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ మొదటి ఫేజ్లో ఇది కట్టడం జరిగింది. తర్వాత ఆ రోజు జోగు రామన్న గారి నాయకత్వంలో వారి ఆలోచన మేరకు, వారి విజ్ఞప్తి మేరకు పెద్దలు కేసీఆర్ గారు మరి ఈ 5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో మొదటి ఫేజ్గా ఈ 40 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని ఆ రోజు శంకుస్థాపన చేసి నిర్మించడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి కేవలం ఆదిలాబాద్లోనే కాదు, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, మహబూబ్ నగర్, అట్లాగే సిద్దిపేట, ఇట్లా దాదాపు ఖమ్మం 10 పట్టణాల్లో మేము ఆనాడు ఐటీ హబ్లో ఒక్కొక్క చోట 50,000 స్క్వేర్ ఫీట్లకు తగ్గకుండా నిర్మాణం చేయడం జరిగింది. అంటే 10 చోట్ల కలిపితే 5 లక్షల స్క్వేర్ ఫీట్లు ఇవాళ కేవలం మన గ్రామీణ ప్రాంత యువతకి, మన పిల్లలకి అవకాశాలు దక్కాలి, ఎక్కడో హైదరాబాద్ పోయి ఉండాల్సిన అవసరం లేకుండా వారి తల్లిదండ్రులతో ఇక్కడే ఉండే విధంగా వారికి అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ అద్భుతమైన నిర్మాణాలని నిర్మించడం జరిగింది. కానీ దురదృష్టం, నేను వింటున్న వార్తలు అయితే నిజామాబాద్లో ఇవాళ కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి ఐటీ టవర్ ఈ ప్రభుత్వం తీసుకొని రాలేకపోయింది. మేము ప్రారంభించినాడు 15-20 కంపెనీలతో MOUలు చేసుకున్నాం, కానీ వీళ్ళకి ఇష్టం లేకనో లేదా మరి వీళ్ళకు ఏ కారణం చేతో కానీ పట్టించుకోవడం లేదు. నల్లగొండలో కూడా అక్కడ బ్రహ్మాండమైన ఐటీ టవర్ కడితే ఇవాళ అక్కడ కూడా ఐటీ పరిశ్రమలు ఎన్నో మేము ఒప్పందాలు కుదుర్చుకుంటే వాటిని కూడా ఈ ప్రభుత్వం సమర్థవంతంగా వాటిని నిర్వహించట్లేదు, వాటిని కూడా అక్కడ స్థానిక పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఆలోచన చేయట్లేదు. ఆదిలాబాద్లో మరి బిల్డింగ్ పూర్తయింది, నిర్మాణం కూడా పూర్తయి సిద్ధంగా ఉంది ఇనాగరేషన్కి. నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ కేంద్రం దీనిలో పరిశోధనలు జరగాలి, టీ హబ్ లాంటి సంస్థలు కూడా ఇక్కడ పెట్టాలి, టాస్క్ సెంటర్ పెట్టాలి, పిల్లలకు స్కిల్లింగ్ కూడా ఇక్కడ ఇవ్వాలి. దాంతోపాటు ఆదిలాబాద్ యువతకే అవకాశాలు ఇచ్చే విధంగా, ఈ జిల్లా యువతకే అవకాశాలు ఇచ్చే విధంగా, ఈ జిల్లాలో గిరిజన బిడ్డలు ఎక్కువ, వారికి మరి ఇతరులకి అవకాశాలు ఇచ్చే విధంగా మరి పూర్తి స్థాయి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. గతంలో నాకు గుర్తుంది, ఇక్కడ NTT అనే కంపెనీ, BDT అనే కంపెనీ రెండింటిని కూడా అక్కడికి తీసుకొచ్చాం. వాటితో దాదాపు ఈ రోజు కూడా అక్కడ 500 మంది పిల్లలు పనిచేస్తూ ఉన్నారు. 500 కాదు, మరి ఇక్కడ ఆదిలాబాద్లో 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం కనుక గట్టిగా అనుకుంటే. ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఆనాడు కేసీఆర్ గారి విజన్ ఏదైతే ఉన్నదో దానికి తగ్గ విధంగా 10-12 చోట్ల ద్వితీయ శ్రేణి పట్టణాల్లో హైదరాబాద్కు పరిమితమైన ఐటీని ముందుకు తీసుకొని పోయే దిశగా ఈ ప్రయత్నం మేము చేశాం. అది సఫలమై ఇవాళ ఆదిలాబాద్లో కూడా ఐటీ హబ్ వచ్చినందుకు సంతోషంగా ఉంది. దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకెళ్ళి మరి మొదటి దశలో 700 మందికి, తర్వాత విస్తరించే అవసరమైతే ఇందులోనే ఇంకా స్థలం చాలా ఉంది, ఇంకా విస్తరించి 5-6 వేల మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 57,000 కోట్ల ఐటీ ఎగుమతులు 2014లో ఉంటే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి వాటిని 2,80,000 కోట్లకు తీసుకొని పోయాం. అంటే ఎంత అపరిమితంగా ఆ రోజు ఐటీ పెరిగిందో మీరు గమనించవచ్చు. ఈ ప్రభుత్వం కూడా అదే దిశగా ప్రయత్నాలు చేయాలని, ఆదిలాబాద్ యువతకి మేము అనుకున్న స్థాయిలో అవకాశాలు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, నేను జోగు రామన్న గారికి, అనిల్ జాదవ్ గారికి ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు మీరు మీ విజ్ఞప్తి మేరకు కేసీఆర్ గారు మంజూరు చేశారు. ఇవాళ మీ కళ సాకారమైంది. తప్పకుండా ఈ స్థానిక పిల్లల్ని మోటివేట్ చేసి మీరు ఇక్కడ మరింత చొరవ తీసుకోవాలని చెప్పి కూడా వారిని కోరుతా ఉన్నాను. CCI ఫ్యాక్టరీకి సంబంధించి గతంలో మీరు పోరాటం చేశారు, ఇక్కడ ఉన్న నాయకులు కూడా పోరాటం చేశారు, కానీ దానికి ముందడుగు పడే పరిస్థితి లేదు, ఆ భూములు కూడా అమ్మే పరిస్థితిలో ఉన్నాయంటూ సమాచారాలు కూడా ఉన్నాయి. మీరు చెప్పింది కరెక్టు. గతంలో మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా CCIని అమ్మే ప్రయత్నం చేస్తే ఆ రోజు అడ్డుకున్నాం. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నాం. మా జోగు రామన్న గారు అయితే ఇక్కడ కేవలం CCI మాత్రమే కాదు, రేణికా సిమెంట్స్ అని ఇంకో కంపెనీ ఉండే,
దాన్ని కూడా తెరిపించాలి. తద్వారా ఈ జిల్లాలో పిల్లలకు అవకాశాలు రావాలని ప్రయత్నం చేసి తెరిపించే ప్రయత్నం కూడా చేసినాం. వారికి అలాట్మెంట్ కూడా ఇక్కడ చేసి ఉన్నాం. మైనింగ్ లీజులు కానీ ఇంకోటి కానీ చేసి ఉన్నాం. CCI విషయంలో కూడా మా డిమాండ్ ఒకటే. ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు అమిత్ షా గారు స్వయంగా వచ్చి ఇక్కడ మాట ఇచ్చారు, CCIని తెరిపిస్తాం. తప్పకుండా CCIని తెరిపించాల్సిందే. బీజేపీ ముఖ్యంగా MP ఉన్నారు, ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు, వారిద్దరి మీద బాధ్యత ఉంది. పార్లమెంట్లో లేవనెత్తండి. మేము కూడా మా పార్టీకి రాజ్యసభలో సభ్యులు ఉన్నారు, మేము మద్దతు ఇస్తాం. శాసనసభలో మేమే లేవనెత్తుతాం. ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత. ఇప్పుడు శాసనసభ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. CCI విషయంలో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏమైనా తప్పు నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకోవాలి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా అయితే ఈ ప్రైవేటీకరణను అడ్డుకున్నదో అదే రకంగా ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తాం శాసనసభ సమావేశాల్లో. CCI విషయంలో కేంద్ర వైఖరి ఏమైనా తప్పుగా ఉంటే దాన్ని అడ్డుకోవడంలో మేము ముందుంటాం. కాంగ్రెస్ కలిసి రావాలని కూడా కోరుతున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.